మన ప్రపంచంలో చాలా రకాల సంప్రదాయాలు పాటిస్తున్నారు. అందులో కొన్ని అర్థవంతంగా ఉంటే మరికొన్ని చాలా ఫూలిష్ గా ఉంటాయి. అలాగే మరికొన్నేమో చాలా భయంకరంగా ఉంటాయి. కొన్ని దేశాల్లో చనిపోయిన వారితో కలిసి డాన్స్ వేయటం, మరికొన్ని దేశాల్లో ఏమో ఏకంగా మేల్ రిప్రొడక్టివ్ పార్ట్కి ఒక ఫెస్టివలే చేస్తారు. ఇలాంటి వింత ఆచారాల గురించి, సంప్రదాయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గాయ్స్, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగైతేనే వేరే వాళ్ళకు ఈ వీడియో సజెస్ట్ అవుతుంది. మడగాస్కర్ దేశంలోని కొండ ప్రాంతంలో ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఒక ప్రత్యేకమైన రోజు వస్తుంది. ఆ రోజు గ్రామస్తులందరూ సాధారణంగా లేచి పనులకు వెళ్లరు. ఎందుకంటే అదే రోజు వారు తమ మృతులైన పూర్వీకులను మళ్ళీ కలిసే రోజు. అక్కడ ఈ సాంప్రదాయాన్ని ఫమాదిహానా అని పిలుస్తారు. ఈ సాంప్రదాయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక రోజును ఎంచుకొని ఆ రోజున వాళ్ళ పూర్వీకుల సమాధులను తోవి బోన్స్ అన్నిటిని తీసి శుభ్రంగా కడిగి ఒక తెల్లని వస్త్రంలో చుట్టి వాటితో కలిసి డాన్స్ వేస్తారు. ఆ రోజంతా ఒక పండగలా చేసుకుంటారు. ఫెస్టివల్ పూర్తయిన వెంటనే మళ్ళీ ఆ బోన్స్ అన్నిటిని అక్కడే పూడ్చిపెడతారు. ఈ సాంప్రదాయం మలగాసియా యాన్సిస్టర్స్ నుంచి వాళ్ళకి తరతరాలుగా వస్తుంది. ఈ ఫెస్టివల్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవటానికి కారణం, వాళ్ళు చావుని కేవలం ఒక ఎండ్ పాయింట్ లాగా చూడరు. చావు అనేది వాళ్ళకి హయ్యర్ స్పిరిచువాలిటీకి రూట్ అని భావిస్తారు. ఎవరైనా మనకి తెలియని ఒక వ్యక్తి నైట్ మన ఇంటికి ఎందుకు వస్తాడు? కేవలం దొంగతనం చేయడానికే. కానీ భూటాన్లో ఇలా కాదు. భూటాన్లో ఉన్న ఒక గ్రామంలో అర్ధరాత్రి అందరు పడుకున్న తర్వాత యువకులు వాళ్ళకి నచ్చిన ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంటికి నైట్ పూట వెళ్తాడు. వెళ్ళి ఆమెతో మాట్లాడటానికి కానీ పరిచయం పెంచుకోవడానికి కానీ ట్రై చేస్తారు. ఇంకొన్ని సార్లు అయితే ఆమె అంగీకరిస్తే రాత్రంతా అక్కడే ఉంటాడు. అసలు ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? ఇది అక్కడ ఒక ఆచారం. దీన్ని బొమేనా అని పిలుస్తారు. మన భాషలో చెప్పాలి అంటే నైట్ హంటింగ్. ఇది భూటాన్లో కొన్ని వందల ఏళ్లుగా ఆచరిస్తున్న ఒక సాంప్రదాయం. పాతకాలంలో ఈ సాంప్రదాయం పెళ్లికి ముందు ప్రేమను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని భావించేవాళ్ళు. ఇప్పుడున్న మోడ్రన్ లైఫ్ లో ఇదంతా ఒక తప్పుగా అనిపిస్తుంది. కానీ భూటాన్ వాళ్ళకి అలా కాదు. ఇప్పటి వరకు చాలా గ్రామాలు ఈ సాంప్రదాయాన్ని వదిలేశాయి. కానీ ఇంకా కొన్ని గ్రామాల్లో ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. జపాన్లో ఒక ఫేమస్ ఫెస్టివల్ ఉంది. అదే స్టీల్ ఫేలెస్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ స్పెషాలిటీ ఏంటంటే ఒక లార్జ్ పెనిస్ షేప్డ్ స్టాచ్యూని జపాన్లో ఉన్న స్ట్రీట్స్ అన్నిట్లో తిప్పుతారు. ఈ ఫెస్టివల్కి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఒక డీమన్ ఒక లేడీని హంట్ చేస్తూ ఉండేది. తను ఎవరిని పెళ్లి చేసుకున్నా తన హస్బెండ్ని చంపేస్తూ ఉండేది. ఒక బ్లాక్ స్మిత్ స్టీల్ ఫెలస్ ని తయారు చేశాడు. ఈ స్టీల్ ఫెలస్ తో ఆ కర్సన్ బ్రేక్ చేశాడు. అప్పటి నుంచి ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఈ ఫెస్టివల్ వెనకాల ఉన్న రీజన్ ఓన్లీ ఈ స్టోరీ మాత్రమే కాదు. ఈ ఫెస్టివల్ ఫెర్టిలిటీని, చైల్డ్ బర్త్ సేఫ్టీని మరియు HIV అవేర్నెస్ ని రిప్రజెంట్ చేయడానికి సెలబ్రేట్ చేస్తారు. ఈ ఫెస్టివల్ చేస్తుండగా వాళ్ళకు వచ్చిన ఫండింగ్స్ అన్నిటిని ఎయిడ్స్ రీసెర్చ్ కి డొనేట్ చేస్తారు. వినడానికి ఎంత ఫూలిష్ గా ఉన్నా సరే దీని వెనకాల ఉన్న రీజన్ చాలా మంచిది. ఇండోనేషియాలోని పాపువా అనే ప్రాంతానికి చెందిన ధనీ ట్రైబ్ వాళ్ళు ఒక వింతైన ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఆ రిచువల్ ఏంటంటే ఫింగర్ కట్టింగ్ రిచువల్. అవును, మీరు విన్నది నిజమే. ఈ ధనీ ట్రైబ్ లో ఏదైనా ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్ళు కేవలం కన్నీళ్లు మాత్రమే కార్చరు. వాళ్ళ చేతిలో ఉన్న ఒక వేలుని కోసుకుంటారు. ఇలా చేయటం మనకి అమానుషంగా అనిపించవచ్చు, కానీ అక్కడ ఇది ప్రేమకు చిహ్నంగా చూస్తారు. వాళ్ళ ప్రేమని శారీరక బాధతో తెలియజేస్తారు. ఈ రిచువల్ ఎక్కువ ఆడవారు మాత్రమే పాటిస్తారు. తల్లి, తండ్రి, సోదరుడు, పిల్లలు ఇలా ఎవరి మరణం అయినా సరే ఆ ఇంటికి పెద్దయిన ఒక మహిళ తన చేతికి ఉన్న వేళ్లలో ఏదో ఒక వేలుని కట్ చేసుకుంటుంది. ఈ సాంప్రదాయం చాలా సంవత్సరాల నుంచి ఆ ట్రైబ్ లో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ధనీ ట్రైబ్ వాళ్ళు ఇంకా ఈ సంప్రదాయాన్ని పాటిస్తూనే ఉన్నారు. దీని మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. స్పెయిన్లో బునియల్ అనే ఒక స్టేట్ ఉంది. ఈ స్టేట్లో ఒక వింతైన ఫెస్టివల్ జరుగుతుంది. ఆ రోజు అక్కడ రోడ్లన్నీ ఎర్ర రంగుతో తడిచిపోతాయి. రక్తంతో అనుకుంటున్నారేమో. జరిగేది మాత్రం యుద్ధమే, కానీ అది చేసేది మాత్రం టమాటోస్తో.
ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ చివరి వెనస్డేని ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఫెస్టివల్ని లా టమాటినా అంటారు. ఊరంతా కలిసి ఎర్రటి టమాటాలతో ఒకరిని ఒకరు కొట్టుకుంటారు. నవ్వులతో చప్పట్లతో ఆ రోజంతా ఎంజాయ్ చేస్తారు. ఈ ఫెస్టివల్లో ఎవ్రీ ఇయర్ 1.5 lakhs కేజెస్ ఆఫ్ టమాటోస్ని యూజ్ చేస్తారు. ఈ ఫెస్టివల్ అసలు స్టార్ట్ అవ్వడానికి కారణం 1947లో ఒక పెరేడ్ జరుగుతుంది. ఇద్దరు యువకుల మధ్య గొడవ పెరిగింది. వారిద్దరూ అక్కడున్న స్టాల్లో టమాటోస్ తీసుకొని ఒకరిని ఒకరు కొట్టుకోవటం మొదలుపెట్టారు. అది కాస్త చాలా పెద్దదై ఇప్పుడు అది ఒక ఫెస్టివల్లా మారింది. ఎంతలా అంటే ఇది ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్. అక్కడికి ప్రతి ఇయర్ అన్ని దేశాల నుంచి ప్రజలు అక్కడికి వెళ్ళి ఆ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తారు. ఈ ఫెస్టివల్ని మనమంతా ఒక మూవీలో చూసాం. ఆ మూవీ గుర్తుంటే కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ది డే గైస్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.